ఇదే. అవును సార్. అంటే ఈ పేజ్ ఇక్కడ వరకు అయిందా? అంటే అంతవరకు అంత లేదు ఆ పేజీలో సార్. ఓకే, లోపల. సో బ్యూటీ అరైజెస్ ఇన్ ద స్టిల్నెస్ ఆఫ్ యువర్ ప్రజెన్స్. మనం వర్తమానంలో ఉండి నిశ్చలంగా కదలకుండా ఉన్నప్పుడు ఈ యొక్క ఇది మనం ఈ ఆత్మ సౌందర్యం మన లోపల చూసుకోవటం అనేది ఏదైతే ఉందో దాని యొక్క అందం ఏంటో అప్పుడు కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యూటీ అనేది, లేకపోతే మనం ముందు ఈ లోపల ఒక క్షణం, ఒక్కోసారి ఒక క్షణం కంటే ఎక్కువ చూసుకొని, ఒక్కోసారి 10 నిమిషాలు చూసుకుంటాం, ఒక్కోసారి మనం మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలాసేపు కూర్చోగలుగుతాం. కానీ ఆలోచన లేకుండా మనకి ఆ జ్యోతి దర్శనం అయ్యేంత వరకు కూర్చునేది చాలా కష్టం. అది ఒక్కోసారి ఒక్క క్షణమే జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిందంతా నాకు కనిపిస్తోంది. కానీ అది ఒక్క క్షణమో కొద్దిసేపో జరుగుతుంది. అంతేగాని రెగ్యులర్ గా నాకు పూర్తిగా 10 నిమిషాలు నేను ధ్యానంలో కూర్చుంటే 10 నిమిషాలు నాకు ఆ యొక్క ఆత్మదర్శనం అనేది అవ్వట్లేదు అనేది క్వశ్చన్. ఎస్, అట్లా అవ్వదు. జెన్ మాస్టర్స్ అంటే జపాన్ లో వాళ్ళ గురువుల్ని జెన్ మాస్టర్స్ అంటారు. వాళ్ళు ఒక వర్డ్ వాడతారు, సటోరి అని చెప్పని. ఆ సటోరి అంటే ఏంటంటే ఫ్లాష్ ఆఫ్ ఇన్సైట్. అలా ఒక మెరుపులాగా మెరిసి వెళ్ళిపోతున్నాను. ఏ మూమెంట్ ఆఫ్ నో మైండ్ అండ్ టోటల్ ప్రెసెన్స్. ఆ ఫ్లాష్ ఏంటంటే ఆ క్షణం అని అట్లా మెరిసి వెళ్ళిపోయేది. అది నో మైండ్ అంటే మనం పూర్తిగా ఆలోచన రహిత స్థితికి చేరుకున్నాం కాకుండా అక్కడ మనం నివాసం, ఇక్కడ ఈ ప్రపంచాన్ని వదిలేసి దీంతో సంబంధం లేకుండా మనం అక్కడ ఉంటాం అన్నమాట. Although Satori is not a lasting transformation, be grateful when it comes, and for it gives you a taste of enlightenment. ఈ సటోరి అంటే ఈ క్షణం అయితే ఉందో అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కానీ ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఆ అనుభవం ఏదైతే ఉందో అది, దానికి మనం, అది ఆ అనుభవం మనకు వచ్చినప్పుడు, ఆ క్షణం మనకు వచ్చినప్పుడు మనం దానికి కృతజ్ఞత ఉండాలి. అదే మనకి ఈ ఎన్లైటన్మెంట్ అంటే మనం ఆ ఆత్మ దర్శనం అనేది మనం ఏదైతే ఉందో అది దాని యొక్క రుచి చూపిస్తుందంట, ఎట్లా ఉంటది అని చెప్పి అనేది. అది ఎన్లైటన్మెంట్ అనేది ఎట్లా ఉంటది అనేది చూపిస్తుంది. అక్కడి నుంచి అది మీకు చాలాసార్లు జరిగి ఉండొచ్చు, మీకు తెలియకుండా కూడా, తెలిసి కూడా. అండ్ దాని గురించి మనకు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటని కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు అది మనకి ఆ క్షణంలో ఒకసారి ఒక క్షణం ఒక మెరుపులాగా మెరిసి వెళ్ళిపోతుంది. ఆ మెరుపులాగా మెరిసి వెళ్ళిపోయినప్పుడు మనం దాన్ని ఆస్వాదించగలగాలన్నమాట. సో ప్రెజెన్స్ ఈజ్ యూ నీడ్ టు బికమ్ అవేర్ ఆఫ్ ద బ్యూటీ, ద మెజెస్టీ, ద సాక్రెడ్నెస్ ఆఫ్ నేచర్. ఆ ప్రెజెన్స్ అనేది మనం అక్కడ ఉండటం అనేది, ఆ దాంట్లో మునిగిపోయి ఉండటం అనేది అదేంటంటే ఈజ్ నీడెడ్. అక్కడ మనం ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ బ్యూటీ గురించి, ఈ యొక్క మానసిక సౌందర్యం గురించి తెలుసుకోవాలన్నా, మెజెస్టీ అంటే ఆ యొక్క సృష్టికర్త గురించి తెలుసుకోవాలన్నా, ఈ పవిత్రత గురించి, ఈ నేచర్ యొక్క ఈ పవిత్రత గురించి తెలుసుకోవాలన్నా, సేక్రెడ్నెస్, వీటికి అన్నిటికీ కావాల్సింది ఏంటంటే ప్రెజెన్స్. మనం దాన్ని తెలుసుకుని ఆస్వాదించగలిగినటువంటి మనస్తత్వం అక్కడ మనకు ఉండాలి. హ్యావ్ యూ ఎవర్ గేజ్డ్ ఇన్ టు ది ఇన్ఫినిటీ ఆఫ్ స్పేస్ ఆన్ ఎ క్లియర్ నైట్, awestruck by the absolute stillness and inconceivable vastness of it? మనకి అర్ధరాత్రి పూట ఎప్పుడో ఒకసారి కనుక ఆకాశంలో కనుక చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది ఏంటంటే ఇన్ఫినిటీ ఆఫ్ ది స్పేస్ ఆన్ ఏ క్లియర్ నైట్. మబ్బులు లేకుండా, వర్షం ఏమి లేకుండా ఆకాశాన్ని నక్షత్రాలతో సహా మనం స్పష్టంగా చూడగలిగినప్పుడు దాని యొక్క ఇన్ఫినిటీ, అంతులేని యొక్క ఇన్ఫినిటీ అంటే అంతు లేకపోవడం. దీనికి లిమిట్ అనే ఉండదు అనమాట. ఆ అంతులేని తత్వాన్ని మనం చూడగలుగుతాం.
ఆస్ట్రక్ బై ది అబ్సల్యూట్ స్టిల్నెస్ అండ్ ఇన్కన్సీవబుల్ వాస్ట్నెస్ ఆఫ్ ఇట్. అందులో మనకి ఒక ఆశ్చర్యకరమైంది ఒక మనం ఆ ఆసమ్నెస్ అన్నమాట. దాని యొక్క ఆ దీంతో మనం నిశ్చేష్లం అయిపోతాం ఉంటాయి. దేని నుంచి దేని వలన ఆ ఆకాశంలో కనపడేటువంటి స్టిల్నెస్, ఆ నిశ్చలత్వము, తర్వాత మనం ఊహించలేనటువంటి ఆ వాస్ట్నెస్, దాని యొక్క వైశాల్యం. మనకి మనకి ఆకాశం ఎంత ఉందని మనకు తెలుస్తుందా? మనకు తెలియదు కదా. అట్లాగే దాంట్లో ఉన్న నక్షత్రాలు మనం లెక్కేయలేము. దాంట్లో ఉన్న ఆ, ఏవి గ్యాలక్సీలు మనం లెక్కేయలేము. దాంట్లో ఉన్న మిల్కీ వేలు మనం లెక్కేయలేము. దాని మొత్తం ఇదంతా ఈ ఖగోళం ఏదైతే ఉందో దీన్ని మనం చూసి మనం అలా ఆశ్చర్యంతో నిశ్చేష్టం అయిపోతాం అనమాట. అయితే చూస్తే మనం ఏం చూస్తాం, మామూలుగా తలెత్తి పైకి ఆ నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు వచ్చాడు, ఇవాళ అమావాస్య కదా, చంద్రుడు రాడు, ఇంకా ఆకాశం బాగా కనపడుతుంది, ఇంతవరకు చూస్తాం. మాక్సిమం మనం కనుక ఏదైనా ప్లానిటోరియంకి వెళ్ళి ఎక్కడన్నా మనం చూస్తే ఏమవుతుంది, మనకి ఆ నక్షత్రాలు, తర్వాత ఈ కక్షలు, గ్రహాలు, వీటి అన్ని చుట్టూ ఉండేది ఇదంతా చూపిస్తారు. మొత్తం అంతా మనకు చూపించరు, అది చూడటం రావద్దు. మిల్కీ వే చూపిస్తారు, గ్యాలక్సీ చూపిస్తారు, గ్రహాలు చూపిస్తారు, ఈ సన్ చుట్టూ నుంచి ఒక్కొక్కటి వాటి యొక్క యాక్సిస్ ఏముందనే చూపిస్తారు. ఇవన్నీ హ్యావ్ యూ లిసన్డ్, truly listen so to the sound of mountain stream in the forest. మనం మౌంటైన్ స్ట్రీమ్ ఆఫ్ ది ఫారెస్ట్, ఆ మౌంటైన్ లో నుంచి, ఆకాశంలో నుంచి, ఆ కొండల మీద నుంచి ఆ నీళ్లు పడతా ఉంటే దాన్ని మనము వినగలిగామా? నిజంగా వినగలుగుతామా? అడవుల్లో ఉండి ఆ స్ట్రీమ్ లైన్స్, మనం అడవుల్లోకి వెళ్ళాం కాబట్టి మనకి ఎక్కడన్నా మనం ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళినప్పుడు దాని సౌండ్ ఒక్కటే ఓర్మని ఉంటుంది, అది వినగలుగుతాం. అంతకంటే మనకు తెలియదు. ఆర్ ది సాంగ్ ఆఫ్ ఎ బ్లాక్ బర్డ్ ఎట్ డస్క్ ఆన్ ఎ క్వైట్ సమ్మర్ ఈవినింగ్. లేదు అంటే ఒక సాయంత్రం పూట ఒక కోయిల యొక్క, పగలు కానీ సాయంత్రం కానీ, ఆ కోయిల యొక్క సౌండ్ కానీ పాట కానీ వినగలుగుతున్నాము. టు బికమ్ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్ ద మైండ్ నీడ్స్ టు బి స్టిల్. ఒకవేళ వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మనకి మీ మైండ్ అనేది ఏదైతే ఉందో అది ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. స్టిల్నెస్. ఎక్కడ ఉన్నాం అంటే ఇట్లా కళ్ళు మూసుకుంటే మనకి ఇంకేం ఆలోచన రాకూడదు అనమాట. ఆ విధంగా కనుక ఉంటే మనం ఇవన్నీ వినగలుగుతాం. యూ హ్యావ్ టు పుట్ డౌన్ ఫర్ ఎ మూమెంట్ యువర్ పర్సనల్ బ్యాగేజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ యాజ్ వెల్ యాజ్ ఆల్ యువర్ నాలెడ్జ్. అదర్వైజ్ యూ విల్ సీ బట్ నాట్ సీ అండ్ హియర్ బట్ నాట్ హియర్. ఇవన్నీ మనకు తెలియాలి అంటే మన యొక్క ఈ సమస్యల వలయం, మన రోజు బతికేటువంటి ఈ విషయాలు, వీటన్నిటిని పక్కన పెట్టాలి అసలు. ఇవన్నీ ఈ బరువన్నీ తీసేయండి. నువ్వు గతము, భవిష్యత్తు, వీటి గురించి తీసేయండి. అట్లాగే నీకున్న పూర్తి నన్ను చాలా తెలియగలవాడిని, నేను చాలా చదువుకున్నాను, నాకు ఇంత జ్ఞానం, ఇవన్నీ పక్కన పెట్టాయి. ఇవన్నీ తీసేసి ఇవన్నీ కనుక ఉండి నువ్వు చూస్తే వీటితో, నువ్వు చూస్తుంటావు కానీ నువ్వేం చూస్తున్నావు నీకు కనపడదు, నువ్వు వింటుంటావు కానీ ఏం వింటున్నావో వినపడదు. యువర్ టోటల్ ప్రెజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. నీ యొక్క పూర్తి ప్రెజెన్స్, నువ్వు అక్కడ ఉండటం అనేది అవసరం. అంటే ఇవన్నీ బాధలు, ఈ ఆలోచనలు ఇవన్నీ లేకుండా పూర్తిగా మన మనస, వాచ, కర్మణ ఇవన్నిటితో మనం నిశ్చలమైన స్థితిలో ఉండగలిగినప్పుడే మనం ఎవరు వినలేనివి, ఎవరు చూడలేనివి మనం చూడగలుగుతాం అనమాట. అంటే రోజు మనం వెళ్తుంటాం, వస్తుంటాం, మనం ఎన్నోసార్లు అనుకున్నాం పక్కన చెట్టు ఉన్నాయి, చెట్టు పూలు ఉన్నాయి, ఇవన్నీ చూడం, ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ యాక్చువల్గా ఏంటనేది మనం చూడం కదా. ఆ విధంగా చూడాలి అంటే నువ్వు దాని మీద ఫోకస్ ఉండాలి, మనం చేసే దాని మీద ఫోకస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. బియాండ్ ది బ్యూటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫార్మ్స్ దెర్ ఈస్ మోర్ హియర్, సంథింగ్ దట్ కెనాట్ బి నేమ్, సంథింగ్ ఇన్ఎఫబుల్, సమ్ డీప్ ఇన్నర్ హోలీ ఎసెన్స్. ఈ బయట కనపడేటువంటి అందాల కంటే కూడా ఇంకా లోపల ఇంకా చాలా ఉంది. ఏంటంటే అది, దానికి ఒక మనం నామధేయం ఇవ్వలేం, పేరు పెట్టలేం. సంథింగ్ ఇన్ఎఫబుల్, దాన్ని పట్టుకోలేం, ముట్టుకోలేం. సమ్ డీప్ ఇన్నర్ హోలీ ఎసెన్స్, అంతో లోపలికి మా గాఢంగా దీర్ఘంగా లోపలికి ఎక్కడికో హోలీ ఎసెన్స్, పవిత్రమైనటువంటి ముఖ్యమైనది ఎక్కడో లోపల ఉంటుంది, అది చూడగలగాలి. వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఈస్ beauty, this is the essence shines through somehow.
వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ బ్యూటీ, ఎక్కడైనా ఎప్పుడైనా కనుక అందం అనేది ఉంటే అది దిస్ ఇన్నర్ ఎసెన్స్ షైన్స్ త్రూ సమ్. అది మనకు నిజంగా గనక మనస్సుకు హత్తుకునేటువంటి అందాన్ని కనుక ఆ పువ్వుని కానీ ఆ ఆకును కానీ ఆ చెట్టును కానీ ఏదైనా సరే దాన్ని చూడగలిగితే అది లోపల ఇప్పుడు మనం చెప్పుకున్న ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని లేపుతుందండి. ఇట్ ఓన్లీ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు యూ వెన్ యు ఆర్ ప్రెసెంట్. అంటే అది మనం దాన్ని అంతర్గతంగా పూర్తిగా చూడగలిగి దాన్ని ఆనందించగలిగామంటే దాని అర్థం ఏంటంటే మనము ఈ వర్తమానంలో ఉన్నాము అని. కుడ్ ఇట్ బి దట్ దిస్ నేమ్లెస్ ఎసెన్స్ అండ్ యువర్ ప్రెసెన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్? ఇప్పుడు మనం చెప్పే ఈ నేమ్లెస్ దాని పేరు లేదని చెప్పాం కదా, ఆ పేరు లేనటువంటి అది ముఖ్యమైన విషయం ఏదైనా ఉందో అది కానీ మన ప్రెసెన్స్ రెండు ఒకటేనా? ఇప్పుడు మనం ఏమంటున్నాం, మన ప్రెజెన్స్ లో ఉండాలి, భూత భవిష్యత్ బ్రతకాలను వదిలేసేసి మన వర్తమానంలో ఉండి మనం ఈ క్షణాన్ని మనం ఆస్వాదించాలి, మన మానసికంగా ఇక్కడే ఉండాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. ఇది నువ్వు లోపల మనసుతో చూడగలుగుతున్నానని చెప్తున్నావు కదా అంతర్గతంగా, అది నువ్వు రెండు ఒకటేనా? వుడ్ ఇట్ బి దేర్ వితౌట్ యువర్ ప్రెజెన్స్? గో డీప్లీ ఇన్ టు ఇట్, ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు మానసికంగా ఇక్కడ లేకుండా నువ్వు ఈ ఆత్మ సౌందర్యాన్ని కానీ లేకపోతే ఈ సృష్టి యొక్క అందాన్ని కానీ నువ్వు చూడగలుగుతావా అంటే గో డీప్లీ ఇన్ టు దట్, దాంట్లోకి వెళ్ళు పూర్తిగా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి. ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే తెలుసుకో. ఇది ఈ అనుభవం అనేది వాళ్ళకి వాళ్ళు ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే కానీ ఒక్కొక్కరు నా అనుభవాన్ని నేను అనుభవించగలిగినే కానీ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మీరు అనుభవించలేరు. మీరు బహుశా మాక్సిమం ఏం చేస్తారు, మానసికంగా ఒకసారి "ఓ, ఇలా ఇలా ఉంటుందని చూడగలుగుతారు. కానీ దాన్ని అనుభవించాలి పూర్తిగా అంటే మనం దాంట్లో లీనమైపోవాలి. సో జై శ్రీరామ్ ప్రవీణ మ్యామ్, జై శ్రీరామ్ కరణం జై గారు, శ్రీరామ్ సత్య సార్. గారు, జై జయ శ్రీరామ్ రమాదేవి అండి గారు, అందరికి. జై శ్రీరామ్. ఎక్కడదా చేశారు నిన్న, ఇంతేనా? ఈ పారాగ్రాఫ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ అయిపోయింది వరకు. అయిపోయిందా ఇది? చదవాలా? అది అయిపోయింది. ఆ, ద ఇక్కడ దాకా వైడ్ ద అయిపోయింది. టైం గ్యాప్ అక్కడ నుండి చదవాలి. ఓకే, ఇది కూడా కొంచెం చూసానా? చెప్పేసాను సార్. నిన్న కవర్ చేస్తున్నాను కదా. So when you experience those moments of presence, you likely did not realize that you were briefly in సార్ a ఒక్క state of నిమిషం movement. సార్, ఒకసారి ఒక్క నిమిషం సార్. చెప్పండి. పోయి ఉండదు అనుకుంటా. ఇది అయిపోలేదు సార్. సటోరీ అయిపోయింది అనుకుంటా, నిన్న మాట్లాడినాను దీని గురించి. సటోరీ అయిపోయింది అన్నారు. ఒక్క ఇప్పుడు సటోరీ గురించి చెప్పింది ఆ పారాగ్రాఫ్. లేదు, ఇది కూడా ఇది కాలేదు సార్. ఓకే, విల్ డూ ఇట్ అగైన్. ఇది కాలేదు, ఇది చేద్దాం. చదవండి ఎవరైనా, మీరు చెప్పండి అయితే. మీరు చెప్పండి సార్, నేను చదువుతాను. మేడం నేను నేర్చుకుంటాను కొంచెం. సరే, ఎవరు చదువుతున్నారు? సత్య, ప్రభావతి, మనోదర్ గారు, మీరు కరణం చదవండి గారు. సార్. నేను చదవనా? అన్యాయమైన కోరికలు ఎందుకు వస్తాను? ఓకే, వెన్ యూ ఎక్స్పీరియన్స్ దోస్, చదవండి. When you experienced those moments of presence, you likely did not realize that you were briefly in a state of no mind. No mind. This is because the gap between that state and the influx of thought was too narrow. Your satori may only have there, otherwise you would not have experienced the beauty. Your satori may only have lasted for a few seconds before the mind came in, but it was there. Otherwise you would not have experienced the beauty. Mind can neither recognize nor create beauty. Only for a few seconds, while you were completely present, was that beauty or that sacredness there.
because of the narrowness of that gap and a lack of vigilance Vigilance, and alertness alertness. alertness on your part. You you were probably unable to see the fundamental difference between the perception, the Hmm. thoughtless awareness of beauty, and the naming and interpreting of it as thought. The time Oh, gap was so small that it seemed to be a single process. The truth is, however, that the moment thought came in, all you had was a memory of it. yeah. Thank you. చదవండి, చెప్పండి. అడగండి. Okay, when you experience those moments of presence, you likely did not realize that you were briefly in a state of no mind. సో నార్మల్గా మనం ప్రజెంట్లో ఉండడం చాలా తక్కువగా ఉంటుంది. అది చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం నిజంగా మన మైండ్ యూజ్ చేయలేదని మనము గమనించామన్నమాట. ఇప్పుడు ఏవైతే కొన్ని షాకింగ్ థింగ్స్ కానీ కొన్ని ప్రజెంట్లో ఉన్న మూమెంట్ని అనుభవించడం కానీ అయినప్పుడు మనం ఏమనుకుంటామంటే మన మైండ్ బాడీ అన్నీ ప్రజెంట్గా ఉన్నాము, మనం యూజ్ చేసాము. సో కాబట్టి ఆ క్షణాన్ని మనం అనుభవించగల అంటే గలిగామనేసి. బట్ అప్పుడేంటంటే ఆ అనుభవం అయినప్పుడు ఖచ్చితంగా మన బాడీ మాత్రం ప్రెజెంట్ ఉంటుంది. మన మైండ్ ఉండదు. ఎందుకంటే మన మైండ్ అనేది జనరల్‌గా థాట్స్‌తో కూడుకున్నది. ఐదర్ ప్రీవియస్ కానీ, ప్రెజెంట్ కానీ ఆర్ ఏదో ఒక థాట్ నడుస్తా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు మన బాడీ ఫీల్ అయింది మాత్రమే రియాలిటీ. లైక్ మనము ఎలాంటి వెదర్ ఫీల్ అవుతున్నాము, ఎలాంటి స్మెల్ చూస్తున్నాము, స్మెల్ తీసుకుంటున్నాము, ఎట్లాంటి టేస్ట్ ఏం చూస్తున్నాం కళ్ళతోని అనేది ఈ ఫిజికల్ అపియరెన్స్‌తో కూడుకున్నదే యాక్చువల్ ప్రెజెన్స్. అంటే ప్రస్తుతంని అనుభవించాలంటే ఫిజికల్ బాడీని అనుభవించాలి. సో అది. సో అప్పుడు మన మైండ్ అక్కడ ఉండదు నార్మల్‌గా. అంటే మన మైండ్ దోహదం ఏది ఉండదు. మన మైండ్ అప్పుడు జీరో నాలెడ్జ్‌తోనుంటుంది. అట్లా ఉన్నప్పుడే మనము ఆ ప్రెజెంట్‌ని అనుభవించగలుగుతాం. కానీ అది మనం నోటీస్ చేయము. మనం ఏమనుకుంటామంటే నా మైండ్ అండ్ బాడీ మొత్తం ప్రెజెంట్‌గా ఉంది కాబట్టే ఆ ఆ క్షణాన్ని నేను అనుభవించగలిగాను అని అనుకుంటాము. బట్ ఇదేంటంటే వి డిడ్ నాట్ రియలైజ్ థట్ యు ఆర్ బ్రీఫ్‌లీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నో మైండ్. అక్కడ అసలు మన ఆలోచననే లేదు. జస్ట్ ప్రెజెంట్‌ని అనుభవించాలంటే మన ఫిజికల్ బాడీ ఫీల్ అయ్యేటి మాత్రమే ఉంది అని మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ బికాస్ ద గ్యాప్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద ఇన్‌ఫ్లక్స్ ఆఫ్ థాట్ వాస్ టూ నారో. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇన్‌ఫ్లక్స్ ఆఫ్ థాట్ అంటే లైక్ ప్రవాహం. మన థాట్స్ ఒక ప్రవాహము అండ్ ఆహ్, స్టేట్ ఓకే. మన బాడీ ఫీల్ అయ్యే ఈ పంచేంద్రియాలు ఫీల్ అయ్యే ఫీలింగ్స్‌కి రెండిటి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండని రోజున మనం ఆ ప్రతి క్షణాన్ని అనుభవిస్తామన్నమాట. సో అది మనం తెలుసుకోవాలి. నార్మల్‌గా మనకు థాట్‌కి, ప్రెజెంట్ మూమెంట్‌ని అనుభవించడం అనేది కొంచెం తెలియని విషయం. కొన్నిసార్లే మనం అనుభవిస్తాము. అనుభవించినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన బాడీకి, మన మైండ్‌కి ఏం జరుగుతుంది. సో, తను చాలా డీటెయిల్‌గా చెప్తున్నారన్నమాట. ఇలాంటి టైంలో మన మైండ్ ఎలా ఉంటుంది, మన బాడీ ఎట్లా ఉంటుంది, మన బాడీకి, మైండ్‌కి డిఫరెన్స్ ఎలా ఉంటుందనేసి తను కొంచెం డీప్‌గా మాట్లాడుతున్నారు. యువర్ సటోరీ మే ఓన్లీ హ్యావ్ లాస్టెడ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ before the mind came in, but it was there, otherwise you would have not experienced. సటోరి అంటే నేనేమనుకున్నాము ఇట్లా సడన్గా వచ్చే అవగాహన ఆర్ సంథింగ్ లైక్ ఒక ఏమంటారు లైక్ ఓకే అవగాహనే అనుకోండి. మనము రియలైజ్ అయ్యే ఆ మూమెంట్ అనేది కొన్ని క్షణాలే ఉంటుంది. చాలా మట్టుకి ఎవరైతే కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టగలుగుతారో, ఎవరైతే ఈ మెడిటేషన్ త్రూ వెళ్ళి వాళ్ళ ఆహ్, వాళ్ళ కాన్షియస్‌నెస్‌ని పెంచుకున్న వాళ్ళుంటారో, లైక్ మేబీ ఇప్పుడు జెన్ మాస్టర్స్ కానీ, గౌతమ బుద్ధుడు కానీ, జీసస్ కానీ, ఎవరైతే గురువులు ఉండి వాళ్ళ మైండ్‌ని సెంటర్‌లోకి పెట్టుకునే అంత స్టేజ్‌కి ఎదిగిన వాళ్ళే ఉంటారో, వాళ్ళకి
చాలా సేపు వాళ్ళ ప్రజెంట్లో ఉండగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. బట్ మనలా మనం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇంకెవరైతే తెలియదు మైండ్ అండ్ బాడీ డిఫరెన్సెస్ అని, సో వాళ్ళకి మాత్రం ఏంటంటే కొంచెం సేపే ఉండగలుగుతాం మనం ఆ ప్రజెంట్లో ఉన్నప్పుడు కొంచెం సేపే ఉండగలుగుతాము. బట్ ఇట్ వాస్ దేర్, అదర్వైజ్ యూ వుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ. ఆ అలౌకికమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అక్కడ ఉంది. కాకపోతే మనం గమనించట్లేదు, మనకు తెలియట్లేదు. ఎప్పుడో ఒకసారి ఆ ఫ్లాష్ ఆఫ్ లైట్ లాగా అట్లా మెరుపులాగా మెరిసినప్పుడే మనకు ఆ ఫీల్ అయినట్టుగా తెలుస్తుంటుంది అనమాట. అది ఆల్రెడీ ఉంది అక్కడ. బట్ అదే మనకు అది లేకపోతే మనం అది ఆ ఫీల్ అయ్యేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు పువ్వు ఉంది, ఆ పువ్వులో అందం ఉంది, అన్నీ ఉన్నాయి. మన దగ్గరికి వెళ్ళి దాన్ని ఫోకస్ పెట్టి ఇది దాని యొక్క అందాన్ని చూడగలిగినప్పుడే దానికి ఉంది. లేకపోతే అందం అయితే అక్కడ ఉంది, మనం చూడలేకపోతాం. అది డిఫరెన్స్ అనమాట. ఈ మానసిక స్థితి, అలౌకికమైన స్థితి ఏదైతే ఉందో అది మనకు ఉంది, కానీ మనం దాన్ని గమనించలేకపోతాం. ఎస్, మైండ్ క్యాన్ నీదర్ రికగ్నైజ్ నార్ క్రియేట్ బ్యూటీ. సో మనం మైండ్ని పెట్టినప్పుడు, మన మైండ్తో పని చేసినప్పుడు, మైండ్ అంటే ఏంటి? థాట్స్ ఎలా వస్తాయి? మనకున్న నాలెడ్జ్ బేస్డ్ పైన, మనకున్న తెలివితేటల పైన మన థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ తెలివితేటలకి అందాన్ని క్రియేట్ చేయడం అనేది తెలీదు. మన మైండ్ అట్లాంటిదంట. ఓన్లీ మన బాడీ వెన్ వీఆర్ ప్రజెంట్, ఆ పంచేంద్రియాలు ప్రజెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ అందాన్ని మనం చూడగలుగుతాము. మైండ్ మాత్రము అట్లాంటి చూసే ఆ, ప్రక్రియ మైండ్కి లేదు. అది చూడలేదు, నార్ కొత్త అందాన్ని క్రియేట్ చేయలేదు. ఓన్లీ మన బాడీ, మన ప్రెజెన్స్, మన పంచేంద్రియాలు మట్టుకే అవి చూడగలుగుతాయి, క్రియేట్ చేయగలుగుతాయి. అది మనకి తెలియని విషయం ఇది. సో మనం తెలుసుకోవాలి, మన మైండ్ అనేది ఆలోచన ప్రవాహము, నాలెడ్జ్తో కూడుకున్నది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో వచ్చిన అనుభవాలతో కూడుకున్నది. కాబట్టి సో మైండ్ అనేది అందాన్ని కానీ ఆ ప్రజెంట్ థింగ్ని కానీ అనుభవించలేదు. ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ వైల్ యు ఆర్ కంప్లీట్లీ ప్రజెంట్ వాజ్ దట్ బ్యూటీ ఆర్ దట్ సాక్రెడ్నెస్ దేర్. సో అలాంటి భక్తి పారవశ్యమైగా మనము అనుభవించాలి అంటే, నిజంగా లోపల నుంచి వచ్చిన ఫీలింగ్ అనుభవించాలంటే ఈ పంచేంద్రియాలు అనేది పనిచేస్తూ ఉండాలి. అప్పుడే ఆ కొన్ని క్షణాలైనా మనము ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతాము. బికాస్ ఆఫ్ ద నారోనెస్ ఆఫ్ దట్ గ్యాప్ and a lack of vigilance and alertness on your part, you were probably unable to see the fundamental difference between the perception, the thoughtless awareness of beauty. సార్ ఇది చూడండి సార్, కొంచెం చాలా డీప్గా ఉంది. బికాస్ ఆఫ్ ద నారోనెస్ ఆఫ్ దట్ గ్యాప్, ద లాక్ ఆఫ్ విజిలెన్స్. దీంట్లో ఏంటంటే బికాస్ ఆఫ్ ద నారోనెస్ ఆఫ్ దట్ గ్యాప్, ఇందాక చెప్పాడు కదా, థాట్స్ కిను ఇన్ఫ్లుక్స్ ఆఫ్ థాట్స్ కి, తర్వాత స్టేట్ ఆఫ్ మైండ్, ఈ రెంటికి మధ్యలో చాలా అతి సన్నటి మార్గం ఉంటుంది అనమాట. అంటే రెంటికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు థాట్ ప్రాసెస్ మనం ఒకసారి కళ్ళు మూసుకోగానే ఓ పెద్ద ఉప్పెన్లో వచ్చి పడతాయి ఆలోచనలన్నీ, కానీ మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడో ఉంటుంది. ఈ రెంటికి ఉన్న మధ్యలో గ్యాప్ చాలా తక్కువ. అదే ఇక్కడ చెప్తున్నాను. అందువల్ల ఆ గ్యాప్ తక్కువగా ఉండటం వలన ల్యాక్ ఆఫ్ విజిలెన్స్ అంటే మనం అక్కడ ప్రత్యక్షంగా మన మైండ్ దాని మీద పెట్టలేకపోవటం. అండ్ అలర్ట్నెస్ ఆన్ యువర్ పార్ట్, ల్యాక్ ఆఫ్ విజిలెన్స్ అండ్ అలర్ట్నెస్, మనం ఆ అలర్ట్నెస్ సిద్ధంగా లేకపోవటము, లేకపోతే దాని మీద మన మానసిక స్థితిని పెట్టలేకపోవటం వలన ఏమవుద్ది? అండ్ అలర్ట్నెస్ ఆన్ యువర్ పార్ట్, you are probably unable to see the fundamental difference between perception. అందుకని మనం బహుశా ఆ ప్రాథమికమైన తేడా ఏదైతే ఉందో రెంటికి మధ్యలో ఉన్న తేడా, దాన్ని మనం చూడలేకపోతున్నాం. బిట్వీన్ ద పర్సెప్షన్, ద థాట్ఫుల్నెస్, ద థాట్లెస్ అవేర్నెస్ ఆఫ్ బ్యూటీ. పర్సెప్షన్స్ మన ఆలోచనలు, తర్వాత థాట్లెస్ అవేర్నెస్ ఆఫ్ బ్యూటీ, ఆలోచన రహిత స్థితి అని మనం చెప్పుకుంటున్నాం. థాట్లెస్ అంటే అదే కదా, అవేర్నెస్. థాట్లెస్ అవేర్నెస్ అనేది ఆ అందం యొక్క దాని గురించి ఆలోచన. కానీ ది నేమింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ ఇట్ యాజ్ థాట్, దానికి ఒక పేరు, దాని ఒక ఇంటర్ప్రిటేషన్, దాన్ని ఒక మనం తర్జుమా చేయటం కానీ, ఇవన్నీ కానీ ఆ థాట్ని, ఇవన్నీ ఎందుకంటే మనం గమనించలేకపోవటం. ఎందుకంటే ఆ మనసు, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం
అక్కడ ఆ అందం అనేది ఉంది. దాన్ని మనం చూడలేకపోతున్నాం. అంతేగాని మనం చూసిన ఇది రోజు చూస్తున్నాం. మనం ఎప్పుడు ఈ అందాన్ని గమనించలేదు. ఈ విషయం మనం గమనించలేదు అనుకో. అక్కడ ఉంది అది. మీరు చూడలేదు. ఇవాళ మీరు చూస్తున్నారని కొత్తగా అక్కడికి రాలా. అలాగే ఇక్కడ కూడా ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ మన పర్సెప్షన్, మన ఊహలో గాని, తర్వాత మన ఆలోచన రహిత స్థితి లేకపోవటంలో గాని, లేకపోతే మనం దానికి ఒక పేరు పెట్టలేకపోవటం గాని, ఇంటర్ప్రిటేషన్ గాని, ఇవన్నీ అది ఆలోచనకి ఏదైనా గాని, ఇవన్నీ మనం చూడలేకపోవటం వల్ల, ఇవన్నిటి మనకు లేకపోవటం వల్ల ఆ విషయానికి మన సంసిద్ధత, అలర్ట్నెస్ తో ఇది వస్తుందేమో అని మనం జాగ్రత్తగా రెడీగా ఉంటాం. అట్లా ఇవన్నీ మనకు లేకపోవటం వల్ల మనం అక్కడ ఆ థాట్ ని, ఆలోచనని మనం చూడలేకపోతాం. ఆ అందాన్ని మనం చూడలేకపోతాం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ లో కూర్చొని ధ్యాన ముద్ర వేసుకుని ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటాం. మనం ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడెక్కడో ఆగ్నేయ చక్రం మీద పెట్టుకుంటాం, అలా చూస్తూ ఉంటాము. ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి. మెల్లగా ఒక్కోసారి ఏమవుద్ది, మన ఆలోచనలో మనం పార్ట్ అయిపోతాం. దాంట్లో భాగం అయిపోయి ఆలోచనతో పాటు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ చిచ్చిచి కాదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాం. దాన్ని పెంచటం, కట్ చేయటం, తగ్గించడం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఏం చేయొద్దంట. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ ఆలోచన మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఒక రోడ్డు మీద నిల్చొని మనకి ఎదురుగుండా ట్రాఫిక్ పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, జస్ట్ చూస్తూ ఉంటాం మనం. ఈ బుక్ లోనే చెప్తున్నాం మనం. అలాగే ఇక్కడ కూడా ఈ ఆలోచనని మనము పైనుండి గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన మన పైనుంచి గమనిస్తూ ఉంటామో మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గిపోయినప్పుడు మనం పూర్తి ఆలోచన రహిత స్థితికి చేరుకోగలుగుతాం. ఆ చేరుకోగలిగినప్పుడు మాత్రమే ఆ ఫ్లాష్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో, ఆ మెరుపులాగా వచ్చిపోయేది, ఈ అనుభవం అనుభూతి ఏదైతే ఉందో దాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ద టైమ్ గ్యాప్ వాజ్ సో స్మాల్ దట్ ఇట్ సీమ్స్ టు బి ఎ సింగిల్ ప్రాసెస్. దాని యొక్క టైం గ్యాప్ ఏదైతే ఉందో, ఆ సమయం ఏదైతే ఉందో, ఆ క్షణం ఏదైతే ఉందో, అది ఎంత చిన్నది అంటే దాన్ని మనం ఈ ఆలోచనలు, ఈ స్టిల్నెస్, మన నిశ్చలత్వం, ఇవన్నీ అన్ని అన్నీ ఒకటే పీస్ అనుకుంటాం. మనం ఒకటే ప్రాసెస్ లో జరిగిపోయింది అనుకుంటాం. కానీ ఇట్స్ నాట్ ది కేస్. ది ట్రూత్ ఈజ్ అవేర్ దాట్ ద మూమెంట్ థాట్ కేమ్ ఇన్, ఆల్ యూ హ్యాడ్ వాస్ ఎ మెమరీ ఆఫ్ ఇట్. కానీ అది కాదు. దానికి ఏంటంటే అట్లాంటి ఆలోచన, ఆ మూమెంట్ వచ్చినప్పుడు, ఆ క్షణం వచ్చినప్పుడు దాన్ని మనం ఒక జ్ఞాపకంగా పెట్టేసుకుంటాం. మనం చాలాసార్లు చెప్పుకుంటాం చూడండి. నేను అక్కడికి కూర్చున్నాను, కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకేదో అలా ఒక లీనమైపోయినట్టుగా అనిపించింది. నాకు ప్రపంచంతో సంబంధం లేనట్టుగా అనిపించింది కొద్దిసేపు. మళ్ళీ అంతలోకి ఏదో సౌండ్లు వినిపించినాయి అని ఇవన్నీ నేను చెప్తా ఉంటాను. నేను ఇక్కడ అదేమి హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, జమ్మూలో ఆ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు, వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను సాష్టాంగం చేసినప్పుడు నా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసింది. ఇంతవరకు ఏ గుళ్ళో ఎక్కడా జరగదు నాకు. అక్కడికి వెళ్ళాక బయటనే సాష్టాంగం చేసినప్పుడు నాకు తెలియకుండానే కళ్ళ మీద నీళ్ళు వచ్చేసింది. నాకు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదేం జరిగిందో నాకు మైండ్లో తెలియదు, కానీ ఆ అనుభూతి నాకు ఇప్పటికీ గుర్తుంది. దాదాపుగా ఇది 20 ఏళ్ళు అయింది, నాకు 25 ఏళ్ళు అయింది. 2004 ఐ థింక్, 20 ఏళ్ల కింద. అయినా కూడా నాకు ఆ అనుభవం అయితే గుర్తుంది, కానీ ప్రాసెస్ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ విధంగా అనమాట. మనకి ఆ క్షణం ఏదైతే ఉందో, ఆ అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభూతి ఏదైతే ఉందో అది జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కానీ దాని యొక్క ప్రాసెస్ ఈ విధంగా జరిగింది, నీకు మానసికంగా, శారీరకంగా నీకు ఎక్కడెక్కడో ఏవేవో జరిగినాయి, దానివల్ల నీకు ఈ అనుభూతి వచ్చింది అని చెప్పేదానికి లేదు నాకు. మనం ఏదో కంటిన్యూస్ నాకేదో ఉంది వచ్చింది అనుకున్నాం, అయిపోయింది. దట్స్ ఇట్. ఆ విధంగా అనమాట. అది మనకి చివరికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోద్ది. ఇప్పుడు మీ అందరికి కూడా అనుభవాలు ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఆ మనం అనుభవించి ఉంటాం. అది అది మనకి మీకు గుర్తు, పలానా గుడికి వెళ్ళాము, అది అమ్మవారిని చూస్తుంటే అలా తన్మయత్వం అయిపోయింది, అసలు నాకేం తెలియలేదు అని. ఇప్పుడు కొంతమంది నాకు తెలుసు, మా కజిన్స్ లోనే, మేము షిరిడి వెళ్తే నేను మామూలుగా దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటాం, అయితే చెప్పుకుంటాం. ఇప్పుడు మా కజిన్ ఆడితే కళ్ళమని చూడగానే నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళమని, స్వామిని చూడగానే. అట్లా మన అందరికి కూడా ఎక్కడో చోట, మనందరం ఎక్కడో, మీరందరూ కూడా ఎక్కడో చోట ఫీల్ అయి ఉంటారు. ఒకసారి ఆలోచించుకోండి, ఆ జ్ఞాపకాలు తెచ్చుకోండి. అవి జ్ఞాపకంగా మిగిలిపోతాయి, కానీ ఎందుకు అలా అయింది అనేది మీరు చెప్పలేరు. అదనమాట. అది ఆ జ్ఞాపకాన్ని మనం అది మైండ్ లో వచ్చి వెళ్ళిపోతుంది ఫ్లాష్ గా. కాబట్టి మనం
ఆ తెరలాగా మనం ఒకటి వచ్చి వెళ్ళిపోద్ది ఆ తెమ్మరిలాగా దాన్ని గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, యా. సత్య చదవండి. సత్య ద The వైడర్ ద wider టైం. the gap between perception and thought, the more depth there is to you as a human being, which is to say, the more conscious you are. Many కిందది కూడా చదవాలా సార్? లేదు, సరిపోయింది. సో ఈ గ్యాప్ అనేది మన థాట్ ప్రాసెస్ కానీ మన పర్సెప్షన్ అంటే నథింగ్ బట్ మనము ఫిజికల్గా చూసేనప్పుడు వచ్చే ఆ అనుభూతి, అండ్ థాట్ అనేది మన మైండ్ చేసే అనుభవాల వల్ల వచ్చే ఆలోచనలు. సో దీనికి దానికి మధ్య ఉన్న తేడా చాలా ఎంత తక్కువగా ఉంటే మనము ప్రజెంట్లో ఉండడానికి అంత ఎక్కువగా ఆస్కారం ఉంటుందన్నమాట. అప్పుడే మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉత్తేజం అవుతాం అనమాట. అంటే మన రియాలిటీ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఒక మానవ అంటే కంప్లీట్ మనిషిగా మనం మారగలిగే ఒక అనుభవాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ గ్యాప్ అనేది ఎంత తక్కువగా ఉంటుందో అంత కాన్షియస్నెస్ ఎక్కువ పెరుగుతుంటుంది. మన మానవ జీవనానికి కావలసిన ఆ కాన్షియస్నెస్ ఎంత ఉండాలో అంత జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ టైం గ్యాప్ అంటే తెలియకుండానే చాలా ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అంత ఈజీగా మనకు కాన్షియస్నెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ద వైడర్ ది టైం గ్యాప్, వైడర్ నారగదులో ఎక్కువ ఎంత గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది అంటే నీ ఒక ఆలోచనకి నువ్వు చూసేదానికి రెండుకి ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, అంటే మనం ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తో మనం వాటిని చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీవు పర్సెప్షన్ నీకు అది నీ యొక్క ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు నువ్వు ఆలోచనలో నుంచి బయటకు వచ్చేస్తావు, ఉన్న స్థితిని నువ్వు గమనించగలుగుతావు. గమనించగలిగినప్పుడు నువ్వు మోర్ కాన్షియస్ లో ఉన్నట్టు నీకు గుర్తు అనమాట. అది రిలేట్ చేయకూడదు అనమాట. మన థాట్స్ కి ఉన్నదానికి రెండిటికి రిలేట్ చేయకుండా గ్యాప్ పెంచినప్పుడు మాత్రమే మనం ఆ కాన్షియస్నెస్ అనేది పెంచుకోగలుగుతాం. యా సార్, థ్యాంక్ యూ. ఎస్, స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ తిరుగుతా ఉంది, అది ఆన్ అవ్వట్లా. ఓకే, వచ్చింది. Many people are so impressioned in their minds that the beauty of nature does not really exist for them. They might say, what a pretty flower, but that's just a mechanical mental labeling, because they are not still, not present. They don't truly see the flower, don't feel its essence, its holiness, just as they don't know themselves, don't feel their own essence, their own holiness. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే థాట్స్, ఈ ఆలోచన ప్రవాహం వల్ల అందాన్ని చూస్తుంటారు కానీ అనుభవించలేకపోతుంటాం. ఇప్పుడు మనం ఫ్లవర్ చూసి అబ్బా ఎంత బాగుంది అని అంటాం తప్ప దాన్ని పట్టుకొని కూడా చూసి దాన్ని బాగుంది, కలర్ బాగుంది అని అంటాం కానీ దాన్ని మనం ఫీల్ కాము. ఎప్పుడు ఫీల్ అవుతామంటే రియల్గా దాన్ని ముట్టినప్పుడు, దాన్ని టచ్ చేసినప్పుడు మన చేతులకు అందే ఆ స్మూత్నెస్ కానీ, ఆ కళ్ళకు ఇంపుగా కనిపించే ఆ షేడ్స్ ఉన్న ఫ్లవర్ కానీ, లైక్ దాంట్లో నుంచి వచ్చే ఆ స్మెల్ కానీ ఫీల్ అవ్వలేకపోతాం. ఎందుకంటే మన మైండ్లో వేరే థాట్స్ నడుస్తూ ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ ఒక ఫ్లవర్ చూసినప్పుడు చాలా అందంగా ఉందనేసి మనం ఊరికనే చెప్పేసి ఉంటాం. అంటే మెకానికల్గా మనం వాటిని చెప్పడానికి ఉపయోగిస్తాం మాటలు కానీ నిజంగా అనుభవించలేకపోతుంటాం. అలా జరుగుతూ ఉంటుంది. అది మనకు కూడా జరిగి ఉంటుంది. సో అది మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ బట్టి చూసుకోవచ్చు. బికాస్ దే ఆర్ నాట్ స్టిల్, నాట్ ప్రజెంట్, దే డోంట్ truly see the flower, don't feel its essence, its holiness,
జస్ట్ యాజ్ ఎ డోంట్ నో దెమ్సెల్వ్స్. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే మనకి మనం తెలుసుకోలేం కాబట్టి, మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి. మనం ఇంతకుముందు మొన్న పారాగ్రాఫ్లో అనుకున్నాం కదా, లైక్ మనని మనం తెలుసుకోవాలి. మనం ఎలాంటి ఆలోచనలతో కూడుకున్నాము, ఎట్లాంటి అనుభవాలని అనుభవిస్తున్నాము. నిన్న చెప్పాను కదా ఒక బాబు గురించి. ఆ బాబుని నేను నా కజిన్ అవ్వడం వల్ల నేను అంత ప్రేమ చూపించగలిగానా? ఆర్ అట్లాంటి ఆటిజం ఉన్న పిల్లలు ఎవరిని చూసినా నాకు అదే ఫీలింగ్ వస్తుందా? అసలు మీరేంటి అని మీరు తెలుసుకున్న రోజున మీకు మీకు అర్థమవుతుంది. మీరు ఎంత కాన్షియస్‌నెస్‌గా ఉంటున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి మీకు అనేసి. సో జస్ట్ యాజ్ దే డోంట్ నో దెమ్సెల్వ్స్, డోంట్ ఫీల్ దేర్ ఓన్ ఎసెన్స్, దేర్ ఓన్ హోలీనెస్. సో ఆ దాంట్లో ఉన్న పవిత్రత, దాంట్లో ఉన్న ఆ అనుభవంని అనుభవించాలంటే ఖచ్చితంగా మన ఇన్నర్ థాట్స్లో కూడా అదే ఉండాలి. మన బాడీలో, మన మైండ్లో కూడా మనం చేసే పని పైనే దృష్టి ఉంచుకున్నప్పుడే అట్లాంటి కాన్షియస్నెస్ పెరిగి మనకు ఆ మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ ప్రజెంట్లో ఉన్న హ్యాపీనెస్, ఆ ప్రజెంట్లో ఉన్న అందాన్ని మనం అనుభవించగలుగుతాము. సరే, యాడ్ చేయండి ఏమన్నా. అదే మనం ఇందాక అనుకున్నాం కదా, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మన దారిలో వెళ్తుంటాం, పువ్వు కనిపిస్తుంది చెట్టుకి, పువ్వు భలే ఉంది అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఇంకొంచెం ఇదిగా ఉంటే దగ్గరికి వెళ్ళి చూస్తాం, ఇదేంటి ఇది ఎప్పుడు చూడలేదు అనుకుంటాం. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తాం, దాన్ని గమనిస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టు దాని సాఫ్ట్నెస్, ఆ సున్నితత్వం, దాంట్లో ఉన్న రేకులు, దాంట్లో ఉన్న కలర్స్, మిక్స్ ఆఫ్ కలర్స్, ఒక్కొక్క రేకు మీద, ఆ పూరేకు మీద పైన 3-4 రంగులు కలిపి ఉంటాయి, మిక్స్ ఆఫ్ కలర్స్. దాంట్లో ఉన్న ఆ మధ్యలో ఉన్న పుప్పొడి, ఆ ఇది తర్వాత దానికి ఆ పూరేకులన్నీ పట్టి, మనం ఆ మధ్యలో గుబ్బలాగా ఉంటుంది కదా, దానికి ఈ రేకులన్నీ పట్టి ఉంటాయి. ఇప్పుడు గులాబీ పూలు మధ్యలో ఇవన్నీ తీసేస్తే చిన్న గుబ్బ ఇదిలాగా ఉంటుంది ఒకటి. అది ఇన్ని, దానికి ఉన్న కాడ, దానికి చుట్టూ ఎన్ని రేకులు ఉన్నాయి, ఎన్ని రేకులన్నీ వేట్ల నిలబడినాయి, దాన్ని అంటే అంత పరిశీలనాత్మకంగా మనం చూడం. 99.9999% మనం అంత పరిశీలనాత్మకంగా చూడం. మాక్సిమం వెళ్తూ భలే ఉంది పువ్వు అని, దట్ ఈస్ యువర్ యాంత్రికమైనటువంటి స్పందన, మానసికంగా వచ్చిన స్పందన కాదు, యాంత్రికంగా వచ్చిన స్పందన. ఎందుకంటే దే ఆర్ నాట్ స్టిల్, నాట్ ప్రెసెంట్. నువ్వు అక్కడ లేవు, నువ్వు మనసులో అక్కడ నువ్వు దాన్ని చూడట్లా. నువ్వు ఉన్నావంటే ఉన్నావు, కానీ అక్కడ పువ్వు దగ్గర దాన్ని చూడాల్సిన మానసిక స్థితిలో నువ్వు లేవు. నువ్వు యాంత్రికంగా వెళ్తూ చూసి, అరే పువ్వులు బాగానే ఉంది, చెట్టు బాగుంది, మన ఇంట్లో కూడా ఉంటే బాగున్నాయి అని మ్యాక్సిమం. లేదు అంటే ఇంట్లో ఉన్న మొక్కలను చూస్తే, ఇప్పుడు మన శైలజ మేడం లాగా కానీ మన వీళ్ళు ఎవరిలో కానీ ఆ మొక్క దగ్గరికి వెళ్ళి చూసి, బాగుంది, వాడు బాగా విచ్చుకుంది, మంచి కలర్ వచ్చింది, ఇంకా విచ్చుకుంటుంది, ఇంకా పెద్దదవుద్ది అనుకుంటాం. ఇంకా కొంతమంది మన శైలజ మేడం లాగా అయితే ఇన్వాల్వ్ అయిపోతారు దాంట్లో, ఇంకా పూర్తిగా పరిశీలించి దాని యొక్క అందాన్ని, దాని యొక్క స్మూత్నెస్ ని, దాని యొక్క వాసనని, ఇవన్నీ కూడా ఆస్వాదించగలుగుతారు. అవన్నీ చేయాలంటే మనం అక్కడ ఉండాలి. ఆ మనసు మనకు అక్కడ ఉండాలి. మనం ఎట్లయితే అక్కడ ఉన్న వాటిని గుర్తించలేకపోతున్నామో, మనం కూడా మన గురించి ఆ విధంగానే మనలో ఉన్న యొక్క శక్తి సామర్థ్యాలని కానీ, స్టిల్నెస్ ని కానీ, ఇవన్నీ మనం గుర్తించలేకపోతున్నాం అనమాట. బికాస్ వీ డోంట్ ఫీల్ దేర్ ఓన్ ఎసెన్స్. మనకున్న దాని ప్రాముఖ్యతని కానీ, ఆ హోలీనెస్ ని కానీ, దాని యొక్క పవిత్రతని కానీ, ఇవన్నీ మనలో ఉన్నాయి. మనలో లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోలేం కదా, ఇవన్నీ మనలో ఉన్నాయే, ఉన్న వాటిని. కాకపోతే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ ఉన్న వాటిని తెలుసుకోవటమే మనలో ఉన్న మన యొక్క మానసిక స్థితి, శక్తి సామర్థ్యాలు తెలితే ఏవైనా సరే, ఇవన్నీ మనలో ఉన్న వాటిని మనం తెలుసుకోవటమే ఈ ప్రెజెన్స్ అనేది. ఎస్. Because we live in such a mind-dominated culture, most modern art, architecture, music, and literature are devoid of beauty, of inner essence, with very few exceptions. The reason is that the people who create those things cannot, even for a moment, free themselves from their mind. So they are never in touch with that place within where true creativity
and beauty arise. The mind left to itself creates monstrous Monstrosities. stories, and not only in Monstrosities. art galleries. Monstrosities. And not only in art galleries. Look at our urban landscapes and industrial wastelands. No civilization has ever produced so much ugliness. Yeah. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు ఉన్న కల్చర్ ఎట్లా ఉందంటే, మన మైండ్ డామినేటెడ్ కల్చర్ అనమాట. ఎక్కువ మట్టుకు మన మైండ్ ఏం చెప్తుందో మనం అది చేస్తున్నాం తప్ప, మన ఫిజికల్ బాడీ కావాల్సిన కావాల్సిన కాదు గానీ, మన ఫిజికల్ బాడీ ఏం చూసే అంటే పంచేంద్రియాలని పక్కన పెట్టి, మన మైండ్, మన ఎక్స్‌పీరియన్సెస్, మన నాలెడ్జ్ బేస్డ్ మీదనే మనం నడుస్తున్నామనమాట. So most modern art, architecture, music, and literature are devoid of beauty, of inner essence, with very few exceptions. So, కానీ ఈ ఏవైతే మనకు ఈ సంస్కృతి ఉందో, లైక్ ఆర్కిటెక్చర్, పాత ఆ, కట్టడాలు కానీ, లేకపోతే ఈ మోడర్న్ ఆర్ట్ కానీ, లేకపోతే లిటరేచర్ కానీ, అంటే మ్యూజిక్ గురించి మాట్లాడితే చాలా వీళ్ళందరూ రాసినవి, వీళ్ళందరూ దీంట్లో నుంచి బయటకు తీసి మనకు అందించిన ఇవన్నీ కూడా ఆ, వాళ్ళు ఓన్గా ఫీల్ అయినప్పుడు చేసిన అద్భుతాలు అన్నమాట. కానీ మనము దీన్ని మనం మైండ్తో చూస్తుంటాము, జస్ట్ వింటాము. ఇప్పుడు మ్యూజిక్ ఉంటుంది, మనం జస్ట్ వింటాం, కానీ దాని లోతులోకి వెళ్ళి ఆ వర్డ్స్ని అనుభవించము. ఒక పాటలో ఖచ్చితంగా మీనింగ్ ఉంటుంది. లిరిక్స్లో మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు కానీ ఆ పాటకు అందము మ్యూజిక్తో వస్తుంది. కాకపోతే వర్డ్స్ వల్ల కూడా దానికి పాటకు అందం అనేది వస్తుంది. మనము జస్ట్ మనం విని పక్కన వదిలేసాం తప్ప, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసాం తప్ప, దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటి, ఆ పాటకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, లైక్ బాధన, ఇదా అదా అని మనం ఆలోచించము. ఆ లిరిక్స్లో ఉన్న లోతైన శబ్దాలకు తను లిరిసిస్ట్ రచయిత ఇచ్చిన లోతైన మీనింగ్ ఏంటి అని మనం దాంట్లోకి ఎప్పుడు వెళ్ళాము. జస్ట్ అలా పాట వినేసి వదిలేస్తాము. బట్ ఈ పాట రాయాలంటే తను ఎంత డీపర్గా, ఎంత కాన్షియస్గా తను ఫీల్ అయినప్పుడు రాసిన పాట అని మనం అనుభవించలేకపోతుంటాం. అట్లాగే సేమ్ థింగ్ ఈ కట్టడాలు కానీ, లైక్ కొన్ని బుక్స్ రాసిన వాళ్ళు కానీ, మోడర్న్ ఆర్ట్స్ ఏదైతే క్రియేట్ చేసి అంటే ఇవాళ రేపు ఆర్ట్ ఏదైతే కళలు ఎట్లా ఎవరైతే క్రియేట్ చేస్తుంటారో వీళ్ళు చాలా మటుకు కాన్షియస్నెస్లో ఉండి క్రియేట్ చేసినవి కాబట్టి అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి లిటరేచర్ ఆర్ డివాయిడ్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ఇన్నర్ ఎసెన్స్ విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్. సో దీనికి మాత్రం చాలా ఏమంటారు దాన్ని, సో దీన్ని ఎట్లా చెప్పొచ్చు, ఫ్యూ ఎక్సెప్షన్స్తోనే ఉంటుంది అంటే కొన్ని అంటే అక్కడ అందరూ అట్లా కాదు, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఓకే. మనం ఏంటంటే మనం బతికేది మైండ్ డామినేటెడ్ కల్చర్. అంటే మనం ఎంతసేపు మన యొక్క బ్రెయిన్ కానీ మైండ్ ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తుంది మన జీవితాన్ని. మనం ఎప్పుడు అనుకున్నాం మనకు మైండ్ మన కంట్రోల్ లేదు, మనం మైండ్ కంట్రోల్లో ఉన్నాము అని చెప్పేసి. మన మైండ్ కంట్రోల్లో ఉండటం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ మోడర్న్ ఆర్ట్ అనండి, ఆర్కిటెక్చర్ అనండి, శిల్పాలు అనండి, అవన్నీ సంగీతం అనండి, లేకపోతే లిటరేచర్, కవిత్వం అనండి, ఏదైనా కానీ ఇవన్నిట్లో ఆ డివైడ్ ఆఫ్ బ్యూటీ దాంట్లో ఒక అందం లేకపోవటం, హీనమైనటువంటిది, దూరమైనటువంటి దాన్ని, ఆ బ్యూటీని లేదు, ఇన్నర్ ఎసెన్స్ దాంట్లో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని చూడలేము. ఎక్కడెక్కడ చిన్న చిన్న మినహాయింపులు ఉండొచ్చు, బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే మనం మైండ్ కంట్రోల్లో ఉన్నాము. మైండ్ కంట్రోల్లో ఉండటం వల్ల ఇవన్నీ మైండ్ ఏ విధంగా చెప్తుందో అదే విధంగా వాటిని చూస్తాం, కానీ మనం యాక్చువల్గా దాన్ని అక్కడ ఏముంది అనేది మనం చూడము అన్నమాట, కొన్ని మినహాయింపులతో. అది మన మైండ్, ఎందుకంటే వీ లివ్ ఇన్ సచ్ కల్చర్. The reason is that the people who create those things cannot even for a moment free themselves from their mind. ఇప్పుడు ఒక శిల్పాన్ని కానీ, ఒక ఆర్ట్ని కానీ, ఒక చిత్రాన్ని కానీ మనం చూసి దాన్ని ఆస్వాదించాలి అంటే, ఇప్పుడు మోడర్న్ ఆర్ట్ ఉంది, ఏవో గీతలు గీస్తారు, వాళ్ళంతా చేస్తారు, అక్కడంతా ముద్దలు పెడతారు, అక్కడ రంగు ఏవో వేస్తారు, మనకు అర్థం కాదు. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటాడు వాడు, ఏదో పేర్లు చెప్తాడు.
మనకేం అర్థం కాదు అక్కడ. అదేంటంటే తెరకు మనం ఆయన కూర్చోబెడితే ఇవన్నీ చెబుతాడు మనకు. అదేంటి ఊపిరి సినిమా ఉందా మనంలోన, ఊపిరి సినిమాలో కదా, ఆ, ఆ, కార్తీక్ కార్తీక్ వాడేది ఏదో బొమ్మ వేస్తాడు. వేస్తాడు, దాన్ని నాగార్జున అమ్ముతాడు, ప్రకాష్ రాజ్ కొనుక్కొస్తాడు, ఇంట్లో పెడతాడు. అయితే సో అదందరికీ తెలుసు. వీడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మోడర్న్ ఆర్ట్. యాక్చువల్గా వీడికి తెలియదు వేసినాడికి, వీడే వేసింది, ఇందులో ఇంత మీనింగ్ ఉందా సార్ అంటాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చూస్తారు మోడర్న్ ఆర్ట్ లో కానీ దీంట్లో. ఇది ఆ ఇన్నర్ ఎసెన్స్, దాంట్లో ఇవన్నీ మిస్ అయిపోతాయి. సో వాళ్ళు వేసేవాళ్ళకు కూడా వాళ్ళకి తెలియదు ఓహో, మనం దీంట్లో ఉన్నామని. మొన్న ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాను, ఎగ్జిబిషన్. అమ్మాయి షీజ్ హార్డ్లీ అబౌట్ బిలో 30, అంత కూడా ఉండదు, 25-26 ఏళ్ళు ఉంటాయి. పాపం చాలా దేశాలు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన చోటల్లో ఏం చేసింది, ఈ ఆ ఒక ఆమె ఇంటర్వ్యూ చేసింది అనమాట చాలా మందిని. చేసి లేడీస్, ఉమెన్ యొక్క స్టేటస్ ఏంటి అని, ఆమె తిరిగిన అన్ని ఏరియాస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారో వాళ్ళందరినీ ఆమె వాళ్ళతోనే మాట్లాడింది. సో వాళ్ళతో మాట్లాడి బొమ్మలన్నీ అట్లాంటివి వేసింది. మొత్తం అక్కడ ఉన్న ఒక 20-30 బొమ్మలన్నీ కూడా ఎంతసేపు ఆ స్త్రీ అంటే దోచుకోబడి, మోసం చేయబడి, దగా చేయబడి, ఇవన్నీ అంతే అని ఒక ముఖం కళ్ళమణిలుగా అర్థం రకరకాలైనటువంటి భంగిమల్లో, విచారకరమైన భంగిమల్లో వేసేసింది అన్ని. చూస్తే అక్కడికి వెళ్తే మనకు ఏంటంటే ఆ బొమ్మలు చూసాం, ఆర్ట్ కళ అనే దాన్ని చూసాం అన్నటువంటి ఆనందం ఉండదు. పైగా ఎందుకురా వచ్చాం అని మాలా అసలు దిగాలు పడిపోస్తాం అన్నమాట. నేను ఆ అమ్మాయిని అడిగా, ఏమ్మా నువ్వు చూసిన ప్రపంచం అంతా ఇదేనా అన్న. అవును సార్ అంది. అందుకని ఇవన్నీ గీసావు, ఎందుకంటే మంచి ప్రపంచం నువ్వేం చూడలేకపోయావా అని అడిగా. అమ్మాయికి అర్థం కాలే కాదు. తర్వాత నేను తిరిగాను సార్, ఈ కంట్రీకి వెళ్ళాను, ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాను, అక్కడ వెళ్ళాను, ఇక్కడ వెళ్ళాను, అన్నీ చూసాను. చూస్తే అంతా ఇక్కడ అట్లా అంత కనపడింది. నువ్వు చూసిన ఈ ప్రపంచం, నువ్వు చెప్పేది ఏదైతే ఉందో, నువ్వు దిగిన దేశాల్లో నువ్వు చెప్పేది ఏదైతే ఉందో, దట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది పర్సంటేజ్. ఇంకా దెర్ ఈస్ లాట్ ఆఫ్ లైట్, లాట్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లివింగ్ అండ్ ఆల్ దట్. అది ఎందుకు నువ్వు చూడలేదు అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ స్టేటస్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియదు ఇవన్నీ మనం చేస్తున్నాం అని చెప్పి. చేసేసాము, ఆహా నేను ఎంత పరిశోధన చేసి నేను ఇవన్నీ గమనించి వీళ్ళందరి బొమ్మలు నేను వేసాను, ఈ బొమ్మలన్నీ ఈ విధంగా నేను వేసాను అనుకుంటుంది. కానీ ఇది వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ మన మీద, వాళ్ళు యువతల వాళ్ళ మీద, చూసే వాళ్ళ మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది అమ్మాయికి తెలియలేదు, చిన్న అమ్మాయి. సో దే ఆర్ నెవర్ ఇన్ టచ్ విత్ ద ప్లేస్ విత్ ఇన్ వేర్ ట్రూ క్రియేటివిటీ అండ్ బ్యూటీ అరైజ్. నిజమైనటువంటి క్రియేటివిటీ, సృష్టి, ఆ బ్యూటీ, అందం ఏదైతే ఉందో అది ఎక్కడ పుడుతుందో దాన్ని వాళ్ళకి తెలియదు. నిజమైన అందాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ సృష్టిని ఎక్కడుంది అనేది వాళ్ళకి తెలియదు. యాబ్స్ట్రాక్ట్ లో, మైండ్ లో వాళ్ళకి డామినేటెడ్ ఏదైతే, అందుకే మైండ్ డామినేటెడ్ కల్చర్, మైండ్ డామినేటెడ్ మీద మనం చేసుకుంటూ వెళ్తారు. The mind left to itself creates monastericides and not only in art galleries. ఈ మైండ్ అనేది అక్కడక్కడ అట్లాంటి ప్రదేశాల్లో వదిలేసి ఉంటుంది, ఆర్ట్ గ్యాలరీస్ లో కూడా ఉండదు. ఇప్పుడు మనం అదేమి, వాట్ ఈస్ దట్ మూవీ, ద బిజినెస్ మ్యాన్, మహేష్ బాబు కాజల్ ఆర్ట్ వేసి బొమ్మలని వేసి పెట్టేస్తుంది, ఒక గ్యాలరీ పెడుతుంది. అన్ని దాంట్లో ఏముంది ఎవరికి ఏం అర్థం కాదు. అది చూసారు ఆ విధంగా అన్నమాట. వాళ్ళకి చేస్తారు, ఏదో ఉంటుంది ఆర్ట్. ఆ మానసిక స్థితి అనేది, మైండ్ అనేది వాళ్ళకి ఆర్ట్ గ్యాలరీస్ లో ఉండదు, ఈ మానస్ట్రోసైట్స్ లో ఉండదు, ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందని మన లోపలే ఉంటుంది. లుక్ ఎట్ అవర్ అర్బన్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ల్యాండ్స్. మన ఇప్పుడు ఈ సో కాల్డ్ సివిలైజేషన్ మనం మాట్లాడుకుంటున్నామే, అభివృద్ధి ప్రణాళికలు ఏవో మాట్లాడుతూ ఉంటాం కదా. మన కరణం గారు బాగా చెబుతారు నాకంటే ఈ విషయం. అవన్నీ చూడండి, వాటి వైపు చూడండి. ఆ ల్యాండ్స్కేప్స్ కానీ, ఇండస్ట్రియల్ వేస్ట్ ల్యాండ్, ఇవన్నీ పనికిరాని పారిశ్రామిక వాళ్ళు, ఇవన్నీ చూస్తే మనం ఎట్లా ఉంటుంది. నో సివిలైజేషన్ హెస్ ఎవర్ ప్రొడ్యూస్ సో మచ్ అగ్లీనెస్. అటువంటి
రూపి అగ్లీనెస్, ఆ రూపం అసహ్యకరమైనటువంటి లేకపోతే ముట్టుకోలేనటువంటి చెప్పలేనటువంటి వాటిని మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం? మనం గార్బేజ్ ఉంది ఇంట్లోది, మనం తీసుకెళ్లి రోడ్డు మీద పెడతాం. వాడు వచ్చి ఒక బండిలో వేసుకెళ్తాడు. ఆ బండ్లలో ఎన్ని తీసుకెళ్లి లారీలు వేసుకెళ్తారు. లారీలు తీసుకెళ్లి ఎక్కడో ఖాళీ స్థలం ఉంటే దాంట్లో పోస్తారు. అక్కడ వాసనలు, తర్వాత దాంట్లో నుంచి కొన్ని విషవాయువులు ఇవి అవన్నీ వస్తుంటాయి. అవన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తుంది. ఇది అర్బనైజేషన్ లో మనం చేసిన ఇది. ఈ ఊళ్ళని మనం పారిశ్రామిక వాళ్ళు గానో లేకపోతే నగరాలు గానో లేకపోతే పెద్ద పెద్ద ఊర్లు గానో పట్టణాలు గానో తీర్చిదిద్దటంలో మనం చేసిన ఆ మనం క్రియేట్ చేసింది ఇది అనమాట. అంతేగాని ఎందుకంటే అక్కడ ఉన్న సారీ ఎందుకంటే మన మైండ్ అట్లాంటిది. అంటే యా మేము ఇంకా ఎదుగుతున్నాము, ఇంకా మోడర్న్ గా ఉంటున్నాము అని మన మైండ్ చెప్పే అనుకుంటున్నాం విషయం. అనుకుంటున్నాం, యా కానీ యాక్చువల్ గా ఏంటంటే మనం వీఆర్ నాట్ డూయింగ్ దట్. మన ఫిజికల్ బాడీ, మన అటైర్, మన ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వక ఈ మైండ్ కి అది మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటి ఎదుగుదల కోరుకుంటున్నాం మనం. మనం దీన్ని అభివృద్ధి అనుకుంటున్నాం. యా ఉన్నదాన్ని, ఉన్న ప్రకృతిని, సృష్టిని పాడు చేసి ఇదే అభివృద్ధి మనం అనుకుంటున్నాం దాన్ని. ఎందుకంటే మనం చుట్టూ ఉన్న కల్చరు, సభ్యత, సంస్కారం లేకపోతే సొసైటీ ఇవన్నీ ఆ విధంగా క్రియేట్ చేస్తాయి మనం. అంటే అని మనసుతో మనం ఏం అనుకో చూడలేకపోతున్నాం. అది ఉన్న దాన్ని సహజంగా ఉన్నదాన్ని మనం సహజంగా చూడలేకపోతున్నాం. ప్రతిది కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లేకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లో వేసి బ్రాండ్ బాగా వచ్చింది షో అనుకోవటానికి, నిజంగా గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలు, రకరకాల పూలు అని తెచ్చి అలంకరించి చూపించిన దానికి తేడా తెలియపోతుంది, మనకు తెలియట్లా. ఆ విధమైనటువంటి స్థితిలో మన మైండ్ డామినేట్ చేసే స్థితిలో మనం బతుకుతున్నాం అనమాట. అది ఇవాళకి ఇప్పుడు ఆపేద్దాం. రేపు చూద్దాం రియలైజింగ్ ప్యూర్ కాన్షియస్నెస్. ఓకే. ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఉన్నాయా అండి? యా మేడం అర్థమైందా? 17 మంది ఉన్నారు. జ్యోతి, మనోదర గారు, డాక్టర్ రమాదేవి గారు, అన్నకన్నమ్మ ఆంటీ, డాక్టర్ సావిత్రి గారు రాలేదా? డాక్టర్ యా సావిత్రి గారు. ప్రవాహం, జై శ్రీమన్నారాయణ. అంతా చెప్పేశారు మీరు. ఇంకా మళ్ళా మనం అంతా నేను అంతా ఎక్కడ చెప్పారు? నీ దగ్గర నుంచి వస్తే కదా మొత్తం ఫుల్ఫిల్ అయ్యి. మనం మళ్ళా చెప్పుకుందాం. మనకి కనెక్టెడ్ గా ఉన్నది ఒక 2 శ్లోకాస్, అందుకోసం. ఆల్రెడీ చెప్పావా, చెప్పాలా అవి? ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం కదా, సేమ్ అదే వస్తుంది కదా దీనికి కూడా. సో ఏదున్నా అదే కూడా అదే మన మనసే కారణం అన్న సేమ్ అదే. రాగద్వేషాలు అప్లై చేయకుండా మనం చూస్తే అప్పుడు ప్రెసెంట్ లో ఉండగలము, అప్పుడే పాజిటివిటీ చూడగలము. సో దాని గురించి ఇంకా ఎబ్రివేషన్ అదే ఇంకా డెప్త్ గా చెప్తా ఉన్నారు. అప్పుడే మనకి మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఎప్పుడు ఒక్కొక్క మెరుపులా వచ్చి వెళ్ళిపోతా ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు మనకి ఏదైనా కానీ అట్లా వెళ్ళిపోకుండా అప్పుడే మనం ఎప్పుడైతే ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటామో అప్పుడే మనకి మన మనసు అనేది నిశ్చల స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రెసెంట్ లో ఉండగలము. సో మన మనసు నిశ్చల స్థితికి రావాలి అని అంటే మనం రాగద్వేషాలు వదిలేయాలి. సో రాగద్వేషాలు వదిలేస్తేనే ఆ ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ పెంచుకోవాలన్నమాట. సో వాడు ఇలా ఉంటే నాకు నచ్చుతుంది అనే కన్నా వాడు అట్లే ఉంటాడు, సో నువ్వు యాక్సెప్ట్ చేయాలి వాడిని. అండ్ అప్పుడు మాత్రమే వాడిలో ఉన్న పాజిటివిటీ అనేది కనపడుతుంది, వాడిని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే. సో అప్పుడు మాత్రమే నువ్వు నీ మనసు అనేది నిశ్చలంగా ఉంటుంది. సో అప్పుడు మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలవు, అప్పుడే ప్రెసెంట్ లో ఉండగలవు. సో ఆ ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ ఆయన అంటే అంతా పరమాత్మే అన్నట్టు, అంతా నువ్వే కాబట్టి ఆ ప్రతి ఒక్కరిలో పరమాత్మని చూడగలవు అన్నట్టు వస్తుంది అన్నమాట మనకి.
అది థ్యాంక్ యూ జ్యోతి. ముక్తాయింపు. ముక్తాయింపు అంటే అది. ముద్దాయింపు అంటే చివరి వాక్యం. చివరి మాట అలాగా చివరి భాగం. నెక్స్ట్ ఇంకెవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? ముక్తాయించారు అంటే ఆ విధంగా ముగించారు అని చెప్పడం. సత్య హర్షు రెడీయా? రెడీ అక్క. ఇంకా స్టార్టింగ్ సార్ రికార్డింగ్ స్టార్ట్.